జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి లేఖ రాయడంపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. లేఖ ఎందుకు రాశాడో అసలే పవన్ కు క్లారిటీ ఉందా అంటూ కామెంట్ చేశారు. అసలు ఆయన ఏ ఆధారాలతో లేఖ రాశాడని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో పవన్ కు కూడా వాటా ఉందని ఆరోపించారు జోగి రమేష్. అసలు పవన్ ఇళ్ల నిర్మాణంపై బాబును ముందు నిలదీయాలని పేర్కొన్నారు. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా ఏ మూలకెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న మార్క్, వైఎస్ఆర్ మార్క్, ఇదిగో సచివాలయం, ఇదిగో రైతు భరోసా కేంద్రం, ఇదిగో వెల్నెస్ సెంటర్, ఇదిగో నాడు నేడు స్కూల్, ఇదిగో 108, ఇదిగో 104, ఇదిగో రైతు మిత్ర కేంద్రం. ఇన్ని ఒకటి కాదు రెండు కాదు, మా మార్క్, మా ముద్ర 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. స్థాపించడంగా చూపిస్తా ఉన్నాడు కళ్ళ ముందు. నీ మార్కు చూపించు. కుప్పం వెళ్దాంపా, కుప్పం నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా వెళ్దాంపా, నీ నారా వారి పల్లెకి వెళ్దాంపా. జగనన్న మార్క్, ఇదిగో సచివాలయం, ఇదిగో రైతు భరోసా కేంద్రం, ఇదిగో వెల్నెస్ సెంటర్, ఇదిగో నాడు నేడు స్కూల్. ఇది మా మార్క్, ఇది జగనన్న మార్క్. నీ మార్క్ ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామం ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అని చెప్పానండి. దిక్కుమాలిన వాడు కాబట్టే నిన్ను 23 సీట్లకి పరిమితం చేశారు. ఈరోజు ఎంత కడుపు పండేందుకురా బాబు మీకు? శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే బ్రహ్మాండంగా అక్క చెల్లెమ్మలు సంతోషంగా పిల్లా పాపలతో పాలు పొంగించుకొని బ్రహ్మాండంగా ఇంట్లోకి వెళ్ళి జయహో జగనన్న అని చెప్పేసి వాళ్ళు నినదిస్తూ ఉంటే కడుపు మంట, కడుపు ఉబ్బరం. మా బీసీలు అంటే మీకెందుకు కడుపు మంట? మా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ నిరుపేదల మీద మీరెందుకు రా బాబు విషం చిమ్ముతారు? ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ ఎక్కడికో పోతారు. ఎయిర్పోర్ట్ కుప్పం పోయి మనం చెబుతున్నాడు. కుప్పంలో అంట ఎయిర్పోర్ట్ కడతా అంట. కుప్పంలో ఎయిర్పోర్టా? మరి 14 సంవత్సరాలు ఏం చేశావు చంద్రబాబు నాయుడు? అక్కడంట పంటలు పండిస్తారంట, పంటలు తీసుకెళ్ళి అంతర్జాతీయ మార్కెట్లో ఎయిర్లో తీసుకెళ్ళిపోరు. కనీసం గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వాల కుప్పం ప్రజలకి. ఈరోజు దాహార్తిని తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్డీఓ ఆఫీస్ కూడా తెచ్చుకోలేని దద్దమ్మ. రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం ప్రజలకి. ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు? ఇంత దారుణంగా విషం కక్కుతా ఉన్నారు మీరు. పేద ప్రజలు ఇళ్ళు కట్టుకుంటే సంతోషంగా ఉంటే కూడా ఓర్చుకోలేకపోతా ఉన్నారు. స్కాములు జరిగినాయి. ఏం స్కామ్? ప్రతిదానికి అడ్రస్ చేస్తా. దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ రా. నువ్వు చెప్పిన 13 అంశాల మీద నీ జనసేన ఆఫీస్కి వచ్చి చర్చ పెడతా.